ఒకసారి అన్నపూర్ణమ్మ గారు చూపించారు నీ ఫోటో, ఆవిడ మేకప్ బాక్స్లో నుంచి తీసి కొత్త ఆర్టిస్టులు ఎవరైనా తెలుసా అక్క మా అమ్మ అంటే నీ బొమ్మ చూపించారు. ఆవిడట పరిచయం నీకు అప్పుడు సినిమాలు చేసి ఉంటా? అది జంబలకృపంలో చేసాంగా. బొమ్మలో చేశాను. ఆవిడ ఒకసారి రికమెండేషన్ చేశాను. రికమెండేషన్ కదా పాపం పెట్టి మేకప్ బాక్స్లో నీ ఫోటో దాచుకుంది. సూపర్. ఏదో అడిగేదో సినిమా కోసం అడిగితే తీసి చూపించింది. ఇప్పుడు ఎప్పుడైనా ఆ ఫస్ట్ మూవీ నుంచి తెలుసు ఆవిడ నాకు, నా ఫస్ట్ మూవీ నుంచి. ఆవిడ అప్పటికే చాలా పెద్ద సీనియర్ ఆర్టిస్ట్. ఇప్పటి వరకు ఎక్కడ కలిసినా చాలా ఆప్యాయతగా మాట్లాడతారు సార్. ఇప్పుడు మా బోటి వాళ్ళని చూసినప్పుడు అంతా ఇటువంటి హీరోయిన్లు అంత కనపడ్డ హీరోయిన్లు లవ్ ఆడతారు. నువ్వు ఎంతమందిని ప్రేమించావు షూటింగ్? నేను ఎవరిని లవ్ చేయలేదు. లవ్వే చేయలేదా? అంటే సినిమాల్లో ఎవరిని లవ్ చేయలేదు. నాకు ఒక డ్రీమ్లో లవ్ చేశాడు మా చిరంజీవి గారు. అంటే అదేంటంటే హీరో ఒక ఉంటుంది కదా, ఆ ఒక ఇది ఉన్నమాట. అంతేగాని ఆయన డాన్స్ అంటే ఇష్టం, ఆర్టిస్ట్గా ఇష్టం, అలా ఒక ఇది ఉండేది. ఫ్యాన్ నేను పిచ్చి ఫ్యాన్ ఆయనకి. చిరంజీవి గారితో సినిమా చేసేదా? లేదు సార్, చేయలేదు. చేయాల్సిందే ఏదో అది అక్కడ ఏదో ఒక డైరెక్టర్ మారారు, సో నేను మారాను, చాలా మిస్ అయింది. ఒక సినిమా ఛాన్స్ వచ్చిపోయింది ఇలా చేతికి వచ్చి అలా పోయింది. నీకు ఇష్టం లేకుండా చేసిన సినిమా ఏదన్నా ఉందా? చేసిన సినిమాల్లో తప్పగా చెయ్యి అనుకుంటా చేసిన సినిమాలు అలా ఏం లేదు, అన్ని ఇష్టపడే చేశాను. నాకు ఎందుకు నేను ఇప్పట్లో అందరూ హీరోయిన్స్ కథ వింటున్నారు, అప్పుడంతా నేను కథ నాకు వేరే వాళ్ళు తెలియదు, నేనైతే వినేదాన్ని. ఎందుకంటే అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్తో చేశాను. అది నా గాడ్ గిఫ్ట్. మంచి మంచి డైరెక్టర్స్తో చేశాను. సో నాకు కథ ఎందుకు, మీరే నాకు కథ చెప్పలేదు. హీరోయిన్ అనే వేసుకున్నారు, కానీ నా క్యారెక్టర్ నాకు చాలా మంచి క్యారెక్టర్. అందరికంటే నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. కృష్ణ గారి వైఫ్గా మంచి క్యారెక్టర్. సో అలా కుదిరింది నాకు, అన్ని క్యారెక్టర్స్ మంచిగా కుదిరింది. అందుకని నాకు అన్ని మంచి సినిమాలే పట్టాయి సార్. చేసిన సినిమాలో నీకు బెస్ట్ క్యారెక్టర్ అనిపించిన సినిమాలు ఏంటి? నాకుగా అనిపించింది బెస్ట్ క్యారెక్టర్ అంటే మావి చిగురులో కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్ అది. తర్వాత శుభ సంకల్పం, డీ గ్లామర్ అయినా అది దాంట్లో మంచి క్యారెక్టర్ బాగుంటుంది. పర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది దాంట్లో. విశ్వనాథ్ గారు పిండేస్తారు. కమల్ హాసన్ గారు పక్కన ద లెజెండ్స్ మధ్యలో ఉన్నాను అప్పుడు. నేను అప్పుడు చాలా చిన్న, ఎప్పుడైనా నేను చిన్న ఆర్టిస్టే చెప్తున్నా. అప్పుడు ఇంకా ఒక భయం కదా కొంచెం. బాగా ఎస్టాబ్లిష్ అయిపోయావు కదా, ఎస్టాబ్లిష్ అయిన ఆర్టిస్ట్ అప్పుడు. ఇప్పుడు అందరితో చేసావు ఆల్రెడీ. బాలకృష్ణ గారు ఇది కూడా అక్కడ లెజెండ్స్, ఒక పక్కన బాలు గారు ప్రొడ్యూసరు, కె విశ్వనాథ్ గారు డైరెక్షన్, ఇంకా ఆయన కమల్ గారు అన్నప్పుడు ఆ ముగ్గురు అక్కడ నిల్చుంటుంటే నాకు ఏదో ఒక సింహాలు నిల్చుంటే ముందు నిల్చున్నట్టు ఉండేది అప్పుడు స్టార్టింగ్. తర్వాత అలవాటైంది. ప్రాబ్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా తీసుకున్నారు ఆ సినిమాకి. బెస్ట్ ఇది నంది అవార్డు కూడా వచ్చింది. నువ్వు శ్రీదేవి ఫ్యాన్ వా, లేకపోతే శ్రీదేవి లాగా ఉండడానికి ప్రయత్నం చేసేదని వచ్చిన కొత్తలో? కొంచెం ప్రయత్నం ఏం లేదు సార్. నాకు చాలా మంది అనేవారు, నేను అస్సలు ఏం చేసేదాన్ని కాదు. ఎందుకు, నేను శుభలగ్నం చేసినప్పుడు కూడా ఎవరు మన సుహాసిని గారు చూసి చెప్పారు, మీకు ఎవరైనా చెప్పారా ఇంతవరకు మీరు శ్రీదేవి గారు లాగా ఉన్నారు? చాలా మంది చెప్పారు మేడం అన్నాను. శ్రీదేవి లాగా ఉన్నారు అని. తమిళ్లో విజయకాంత్ గారు ఇప్పుడు చనిపోయారు, ఆయనైతే ఎక్కడో తప్పు జరిగింది, నువ్వు వాళ్ళ అమ్మగారు అక్కడ లేదు, మీ నాన్నగారు ఇక్కడ వచ్చారా, ఇలా డబుల్ మీనింగ్లో ఎవరో మాట్లాడు సార్, ఊరుకోనండి సార్ అనేదాన్ని. సో అస్సలు అలాగే ఉండవు. కాకపోతే ఆవిడ కొంచెం వైట్ ఉంటే కొంచెం లైట్ కలర్, డస్టీ కలర్, అంతే, కలర్ మిస్టేక్ అనేవారు. చాలా మంది ఉన్నారు. నేను అస్సలు ట్రై చేసేదాన్ని సార్. ఆవిడలాగా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఆవిడ నాకు రోల్ మోడల్గా చిన్నప్పటి నుంచి శ్రీదేవి గారు, జయప్రద గారు, జయసుధ గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళ సినిమాలు చూసి పెరిగాను నేను. వాళ్ళ సినిమాలంతా చూసేదాన్ని చాలా. అంతేగాని అలా ఎప్పుడు ఫాలో అంతా అవ్వలేదు.